హలో ఫ్రెండ్స్, గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ 25 ఇయర్స్. ఎన్టీఆర్ 25 ఇయర్స్లో ఎన్నో రికార్డులు, ఎన్నో అపజయాలు. ఎన్టీఆర్ కెరీర్లోనే మరపురాని విజయాలు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం ఒక చరిత్ర తిరగరాసే అతి చిన్న వయసులోనే బిగ్గెస్ట్ మాస్ స్టార్డమ్ సంపాదించుకున్న వ్యక్తిగా రికార్డులు ఎన్నో ఎన్టీఆర్ పేరు మీద ఉన్నాయి. ఏంటనేది ఆ వీడియోలో మాట్లాడదాం. మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎన్టీఆర్ మొదటి సినిమా 2001. అదే సంవత్సరంలో రిలీజ్ అయిన నరసింహనాయుడు ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది. ఫ్యాక్షన్ సినిమా ట్రెండ్ మొదలైంది. ఏప్రిల్లో రిలీజ్ అయిన ఖుషీ మూవీ ఒక ప్రభంజనంలా యూత్ను అయితే ఆకర్షించింది. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది ఖుషీ మూవీ. మే నెలలో రిలీజ్ అయిన ఎన్టీఆర్ మొదటి సినిమా నిన్ను చూడాలని అనుకున్నంత రేంజ్లో సక్సెస్ కాలేదు. ఒక పక్క యూత్ అంట పవన్ కళ్యాణ్ మ్యానియాలో ఖుషి అనేది ఒక ట్రెండ్ సెట్ చేసే విధంగా బ్లాక్ బస్టర్ అయింది. ఆ సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు, కానీ అందులో ఎన్టీఆర్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. కానీ సినిమా కంటెంటా దేనివల్లనో కానీ అనుకున్నంత రేంజ్లో ఆడలేదు. కానీ రెండో సినిమా అదే 2001లోనే సెప్టెంబర్లో రిలీజ్ అయిన స్టూడెంట్ నెంబర్ 1. ఎన్టీఆర్లోని నటన, ఎన్టీఆర్లోని డ్యాన్సు, ఎన్టీఆర్లోని డైలాగ్ డెలివరీ, ఎన్టీఆర్ ఫైట్ చేసేయగలడు, డ్యాన్స్ చేయగలడు, మంచి కంటెంట్ పడితే బాక్స్ ఆఫీస్ ఏ రేంజ్లో మోత మోగగలదు అనేది స్టూడెంట్ నెంబర్ 1 అయితే నిరూపించింది. సెప్టెంబర్లో రిలీజ్ అయిన ఈ మూవీ సంచలన విజయం సాధించింది. నేను మొదటగా 50 డేస్ వరకు చూడలే. ఆఫ్టర్ 50 డేస్ తర్వాత వెంకటేశన్ నారాయణగూడలో చూసిన ఈ సినిమా ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే ఇది కదా ఎన్టీఆర్ మనవడు అంటే అనిపించింది. ఆ రేంజ్ ఇంటర్వెల్ డైలాగే ఒకటి ఉంటుంది. అసలు ఒకసారి కాలేజీలో ఆ డైలాగ్ ఇప్పటికీ నరికేస్తనేది ఒక ట్రెండ్ సెట్ చేసింది అప్పట్లో అయితే. మళ్ళీ అదే సంవత్సరం డిసెంబర్లో రిలీజ్ అయిన సుబ్బు మూవీ అరే ఇంత సంచలన విజయం సాధించింది. సుబ్బు కూడా అనుకున్నంత రేంజ్లో ఆడలేదు. కానీ ఇండియన్ సినిమా రికార్డులు తిరగరాసే రేంజ్లో అతి చిన్న వయసులోనే 19 సంవత్సరాలకే 2002 మార్చి 27వ తారీఖు నాడు రిలీజ్ అయిన ఆది సినిమా. అసలు అప్పటి వరకు ఫ్యాక్షన్ సినిమాలు అంటే మనకు సమరసింహారెడ్డి, నరసింహనాయుడే. కానీ కొత్త పందాలో ఒక యాక్షన్కు ఒక కాలేజీ బ్యాక్డ్రాప్ జోడించి వివి నాయక్ ఎన్టీఆర్ను ప్రజెంట్ చేసిన విధానం, ఎన్టీఆర్ యాక్టింగ్కు మొత్తం ఆంధ్రదేశం మొత్తం అప్పట్లో అమ్మతోడు రికార్డులని అడ్డంగా నరికేసారు. అంతటి సంచలన విజయం సాధించింది. ఫస్ట్ టైం 19 ఇయర్స్ అంత చిన్న ఏజ్లోనే ఇండియాలో ఏ హీరోకు అంతటి మాస్ ఇమేజ్, అంతటి మాస్ పొటెన్షియాలిటీ ఏ హీరోకు రాలేదు. అంతటి సంచలన విజయం ఆది సినిమా తీసుకొచ్చింది. 2002 వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ అన్ని రికార్డులు తిరగరాసి ఆల్ టైమ్ నెంబర్ 1 హిట్గా నరసింహనాయుడు సెంటర్ల పరంగా, కలెక్షన్ పరంగా 25 కోట్ల షేర్ సాధించి 105 సెంటర్లలో 100 రోజులు ఆడింది. నరసింహనాయుడు తర్వాత సెకండ్ ప్లేస్లో ఆది మూవీ 23 కోట్లకు పైగా షేర్ సాధించి 92 సెంటర్లలో 100 రోజులు ఆడి అప్పట్లో ఆల్ టైమ్ టాప్ 2 ఇండస్ట్రీ రికార్డుగా నిలిచింది. అప్పట్లో ఇంత ఆన్లైన్ బుకింగ్ లేదు. అప్పుడు ఎక్కువ ఇండస్ట్రీ రికార్డ్ అంటే సెంటర్ల వైజ్గా కలెక్షన్స్ అనేది అది పెద్ద లెక్క తెలియపోతుండే. ఎన్ని సెంటర్లలో ఆడింది అనేది అప్పట్లో మెయిన్ ముఖ్యం. 92 సెంటర్లలో అప్పట్లో 100 రోజులు ఆడి ఆల్ టైమ్ టాప్ 2 రికార్డు నిలిచింది. ఆది మూవీతో ఎన్టీఆర్ ఇమేజ్ క్లాసు మాస్ అనేది తేడా లేకుండా యూత్లో మాత్రం మాస్లో మాత్రం విపరీతమైన మాస్ ఇంపోరియా ఫ్యాన్ బేస్ అక్కడి నుంచే స్టార్ట్ అయిపోయింది ఎన్టీఆర్కు. ఆ తర్వాత ఆది ఇంత బ్రహ్మాండంగా ఆడిన తర్వాత ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన అల్లరి రాముడు, చిరంజీవి ఇంద్ర, అల్లరి రాముడు డైరెక్టర్ ఒకటే బి గోపాల్. అప్పుడు రిలీజ్ కంటే ముందు అల్లరి రాముడు మీదనే హై ఎక్స్పెక్టేషన్స్, బిజినెస్ ఒక రేంజ్లో ఉన్నది. కానీ సినిమా కంటెంట్ అనుకున్నంత రేంజ్లో లేకపోవడం వల్ల యావరేజ్గా సూపర్ హిట్గానే మిగిలింది. కానీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 2003లో రిలీజ్ అయిన సింహాద్రి మూవీ తెలుగు సినిమా ఇండస్ట్రీ రికార్డులన్నిటిని వెంటాడి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఫస్ట్ టైం 19 సంవత్సరాలకే ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డు కొట్టిన హీరోగా జూనియర్ ఎన్టీఆర్ పేరు అయితే అప్పట్లోనే నిలిచింది. ఈ సినిమా అయితే ఎంత సంచలన విజయం సాధించిందో, నైజాంలో తీసుకుంటే కలెక్షన్స్ ఆల్ టైమ్ టాప్ 3, సీడెడ్ ఆల్ టైమ్ రికార్డు నెంబర్ 1 స్థానం, ఆంధ్ర మొత్తం ఆల్ టైమ్ నెంబర్ 1 స్థానం, కర్ణాటక ఆల్ టైమ్ నెంబర్ 1 స్థానం, టోటల్ కలెక్షన్ తీసుకుంటే ఆల్ టైమ్ నెంబర్ 1 స్థానం నిలిచింది. సెంటర్ల పరంగా తీసుకుంటే అప్పటి వరకు ఇంద్రా మూవీ 122 సెంటర్లలో ఇండస్ట్రీ రికార్డు ఉంటే 152 సెంటర్లకు పైగా 100 రోజులు ఆడి ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డుగా తిరగదార్చింది సింహాద్రి మూవీ.
ఈ 25 ఇయర్స్లో ఎన్టీఆర్ కెరీర్లో అతిపెద్ద బ్లాక్ బస్టర్, అభిమానులు ఎప్పటికీ గుర్తుంచుకునే బ్లాక్ బస్టర్. ఆది మూవీ మొదటి బంపర్ హిట్ అయితే, రెండోది సింహాద్రి మూవీ చరిత్రలో ఎన్టీఆర్ కెరీర్లో ఎప్పుడు అగ్రస్థానంలో ఉంటుంది. అంతటి విజయం సాధించింది సింహాద్రి మూవీ. ఆ తర్వాత ఎన్టీఆర్ స్టార్డమ్ అనేది ఆకాశం స్థాయికి పెరిగింది. ఆంధ్ర వాళ్ళ ప్రీ రిలీజ్ బిజినెస్, రిలీజ్ ఆడియో క్యాసెట్ రిలీజ్ అప్పుడు ఆ ప్రభంజనం ఒక చరిత్ర. కానీ ఆ చరిత్ర ప్రభంజనాన్ని ఎన్టీఆర్ అంతటి స్టార్డమ్ను కరెక్ట్ నిలబెట్టుకోలేదు. తర్వాత ఎన్టీఆర్ స్టార్డమ్ అనేది తగ్గుతూ వచ్చింది. ఆ తర్వాత వచ్చిన నాల్లుడు కానీ, నరసింహుడు కానీ, ఆంధ్ర వాళ్ళ కానీ ఎన్నో సినిమాలు డిజాస్టర్. అందులోనూ ఎన్టీఆర్ వెయిట్ పెరగడం, ఒక వర్గం ప్రేక్షకులందరూ ఎన్టీఆర్కు దూరం అవ్వడం, లేడీస్ అనేది ఎన్టీఆర్ సినిమాలు చూడడమే మానేసిరని అది కూడా రాజమౌళి చెప్పేంత వరకు కూడా ఎన్టీఆర్ గుర్తించకపోవడం, ఎన్టీఆర్ మైనస్ స్టార్డమ్ కూడా తగ్గింది. రాఖీ సినిమా బెస్ట్ కంటెంట్ మూవీ. నాకు తెలిసి సాంగ్స్ కానీ అప్పట్లో సిస్టర్ సెంటిమెంట్ ఒక రేంజ్లో ఉంటుంది. ఎన్టీఆర్ ఓవర్ వెయిట్ వల్లనే ఆ సినిమా అనుకున్నంత రేంజ్లో ఆడలేదని కామెంట్లు వచ్చినాయి. నటన బ్రహ్మాండంగా ఉంది, కానీ హీరోకి తగ్గట్టు ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ లేకపోవడం ఆ మూవీ మైనస్. బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ సినిమా, కానీ ఓన్లీ సూపర్ డూపర్ హిట్ గానే మిగిలిపోయింది. తర్వాత వచ్చిన దానికంటే ముందు వచ్చిన అశోక్ మూవీ ఓపెనింగ్స్ సాధించినా కానీ అప్పట్లో పోకిరి మ్యానియాతో పోలిస్తే ఆ మూవీ జస్ట్ యావరేజ్ గానే నిలిచింది. తర్వాత వచ్చిన యమదొంగ ఎన్టీఆర్ సన్నబడ్డాక ఎన్టీఆర్ మాస్ బాక్స్ ఆఫీస్ పొటెన్షియాలిటీ ఏంటో మరొకసారి నిరూపించింది. ఈ 25 ఇయర్స్లో అయితే 24 కంప్లీట్ అయిపోయి 25 ఇయర్స్ రన్నింగ్ అవుతుంది. ఫస్ట్ డే ఓపెనింగ్స్ రికార్డు, ఫస్ట్ వీక్ రికార్డ్స్, ఎన్నో రికార్డ్స్. ఇప్పటికీ 50 డేస్ సెంటర్లలో హైయెస్ట్ రికార్డు యమదొంగ పేరు మీదనే ఉంది. ఎన్టీఆర్ ఎన్నో రికార్డులు అయితే క్రియేట్ చేసి పెట్టిండు. ఆ మూవీతో అయితే ఆల్ టైమ్ టాప్ 2. పోకిరి తర్వాత సెకండ్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది, సెకండ్ ప్లేస్లో నిలిచింది. ఆ మూవీ తర్వాత వచ్చిన కంత్రి కానీ సూపర్ ఇండస్ట్రీ హిట్కు ప్రయత్నం చేసినా కానీ ఓన్లీ సూపర్ హిట్గానే మిగిలిపోయింది. బృందావనం తర్వాత అదుర్స్ మూవీ. అదుర్స్ ఫుల్గా టీడీపీ కార్యకర్తలు కానీ ఎన్టీఆర్కు టోటల్గా టీడీపీ సపోర్ట్ చేస్తే ఏ రేంజ్లో బాక్స్ ఆఫీస్ మోత మోగుతుంది అనేది అదుర్స్ ఫస్ట్ డే కలెక్షన్స్, ఫస్ట్ వీక్ కలెక్షన్సే ఉదాహరణ. దానికంటే ముందు వచ్చిన మగధీర భారీ బడ్జెట్ మూవీ, రాజమౌళి డైరెక్షన్, బంపర్ హిట్ టాక్ వచ్చింది. ఫస్ట్ వీక్లో ఆ బ్రహ్మాండమైన కలెక్షన్ సాధిస్తే అదుర్స్ మూవీ ఆ రికార్డు ఫస్ట్ వీక్లో బ్రేక్ చేసింది. అంతటి అభిమానులు సపోర్ట్ చేశారు అదుర్స్ మూవీకి. అయితే ఇది బిగ్గెస్ట్ రికార్డ్ అప్పట్లో ఫస్ట్ వీక్ కలెక్షన్స్ అనేది. అదుర్స్ మూవీ తర్వాత ఎన్టీఆర్ కెరీర్లో చెప్పుకోవాల్సిన మూవీ క్లాస్ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా రప్పించిన మూవీ బృందావనం. అప్పటి వరకు ఎన్టీఆర్ అంటే ఒక మాస్ హీరోనే, ఎన్టీఆర్ అంటే ఒక క్లాస్ ఫ్యామిలీ హీరోగా తీర్చిదిద్దిన మూవీ బృందావనం. ఆ మూవీ ఎన్టీఆర్ కెరీర్లో ఒక ప్రత్యేకమైన మూవీ. ఆ మూవీ తర్వాత శక్తి కానీ తర్వాత కొన్ని సినిమాలు అనుకున్నంత రేంజ్లో ఆడలేదు. ఊసరవిల్లి ఓపెనింగ్స్ పరంగా రికార్డులు తిరిగి రాసినా కానీ లాంగ్ రన్లో అనుకున్నంత బ్లాక్ బాస్టర్ హిట్ కాలేదు. రభస కానీ, రామయ్య వస్తావా కానీ, బాద్షా పర్వాలేదు సూపర్ హిట్ వరకే మిగిలిపోయింది. ఎన్టీఆర్ అభిమానులు రామయ్య వస్తావయ్య, రభస వంటి డిజాస్టర్ తర్వాత ఎన్టీఆర్ అభిమానులు డీలబడ్డారు. ఎన్టీఆర్ స్టార్డమ్ కూడా తగ్గుతుంది. తోటి హీరోలు అందరూ స్టార్ హీరోలు 50 కోట్లు 60 కోట్ల షేర్ కొడుతుంటే ఎన్టీఆర్ సినిమా 50 కోట్ల షేర్ కూడా మార్క్ టచ్ చేయట్లేదు అనేది అప్పట్లో కామెంట్ వచ్చింది. కానీ టెంపర్ నుంచి ఎన్టీఆర్ గ్రాఫ్ పెరుగుతూనే ఉంది తప్ప ప్రతి సినిమాకి ఎక్కడ తగ్గలేదు. టెంపరు, నానక్ ప్రేమతో, జనతా గ్యారేజీ ఆల్ టైమ్ టాప్ 2. అప్పట్లో ఓపెనింగ్స్ అయితే నైజాంలో ఇప్పటికే చరిత్రలో నిలిచిపోయే ఫస్ట్ వితౌట్ రాజమౌళి 5 కోట్ల షేర్ నైజాంలో డే 1 రాబట్టిన మూవీ ఫస్ట్ టైం జనతా గ్యారేజ్. ఈ రికార్డ్ ఇప్పటికి ఉంటుంది. 5 కోట్ల షేర్ రాబట్టిన మూవీ. జైలవకుశ కానీ ఎన్టీఆర్ విజయ పరంపర, అరవింద సమేత, RRR, మొన్న వచ్చిన లేటెస్ట్గా దేవర మూవీ. అభిమానులతో పాటు ఎన్టీఆర్ కూడా ఎత్తిన కాలర్ దించేదే లేదు. ప్రతి సినిమా బ్లాక్ బస్టరే. కంటెంట్ సెలక్షన్లో ఎన్టీఆర్ అంత బ్రహ్మాండంగా ఇప్పటి వరకు అయితే సినిమాలు అయితే కానొస్తున్నాయి రిజల్ట్ టెంపర్ నుంచి. కానీ అభిమానులు రిక్వెస్ట్ ఎప్పుడు చెప్తూనే ఉన్నారు, ఎన్టీఆర్ అన్న నువ్వు లాంగ్ హెయిర్ పెంచుతూ ప్రజెంట్ ఆఫ్లైన్ లుక్ కూడా చాలా బ్రహ్మాండంగా అభిమానులకు నచ్చాలి. ఆఫ్లైన్ లుక్ అనేది ఎన్టీఆర్కి అభిమానులకు ఒక్కొక్కసారి కొద్దిగా డిసప్పాయింట్ చేస్తుంది అనేది ఈ కామెంట్ ఎప్పుడు వినపడుతూనే ఉంది. సినిమాలో ఎలాగో చెప్పలేం, కానీ హెయిర్ స్టైల్ మెయింటెన్స్ కూడా అభిమానులకు కొద్దిగా డిసప్పాయింట్ చేస్తుందని అప్పట్లో చాలా కామెంట్లు వచ్చినాయి. అన్నకి ఎవరైనా ఇది రిసీవ్ అయితే బాగానే ఉంటుంది. ఇక ఎన్టీఆర్ కెరీర్లో 25 ఇయర్స్లో అయితే
తెలుగుదేశం పార్టీకి 2009లో ప్రచారం చేసిన ఎన్టీఆర్ 2 తెలుగు రాష్ట్రాల్లో తిరిగిన విధానం, ఎన్టీఆర్కి వచ్చిన ప్రజాదరణ, ఎన్టీఆర్ ప్రసంగాలు, ఎన్టీఆర్ హావభావాలు, ఎన్టీఆర్ స్పీచ్కి అప్పట్లో అందరూ దడలెత్తిపోయారు. ఎవరంటే 2009 మెయిన్ టాప్ ఇంకా ఎన్టీఆర్ క్యాంపెయిన్ అని చెప్పుకోవచ్చు. అప్పట్లో ఈ రేంజ్ ప్రభంజన క్రియేట్ చేసి పెట్టిందో ఎన్టీఆర్ స్పీచ్లు కానీ, ఇది ఒక టర్నింగ్ పాయింట్. ఎన్నో సినిమాలు ఇండస్ట్రీ రికార్డులు, ఫ్లాపులు ఉన్నాయి, డిజాస్టర్లు ఉన్నాయి, ఆల్ టైమ్ రికార్డులు ఉన్నాయి. ఎన్టీఆర్ కెరీర్లో ఈ 24-25 ఇయర్స్లో అయితే ప్రజెంట్ అయితే పాన్ ఇండియా స్టార్డమ్ వార్ 2 కానీ, రాబోయే డ్రాగన్ కానీ ఎన్టీఆర్ కెరీర్లో మరొక స్థాయి పెంచే రేంజ్లోనే ఉంటాయి. దీంట్లో నో డౌట్. ట్రాక్ రికార్డ్ ఆ విధంగా ఉంది. ప్రజెంట్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్ బేస్ మాస్లో మాత్రం మాస్ ఇంపోరియా సీడెడ్. ఆంధ్ర ప్రాంతంలో అయితే ఎన్టీఆర్కు మాస్ ఇంపోరియా. నైజాంలో అయితే డే 1 కలెక్షన్స్ బ్రహ్మాండంగా రాబడుతున్న ఎన్టీఆర్ సినిమాలు కానీ, లాంగ్ రన్లో మాత్రం రికార్డులు మాత్రం ఇప్పటి వరకు అయితే నైజాంలో తిరగరాయలేదు. ఉదాహరణ, సింహాద్రి మూవీ ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డు కలెక్షన్ సాధించినా కానీ నైజాం కలెక్షన్ వరకు తీసుకుంటే ఆల్ టైమ్ టాప్ 3లోనే ఉన్నది సింహాద్రి మూవీ. టోటల్ కలెక్షన్స్ సెంటర్ల పరంగా చూస్తే నెంబర్ 1 స్థానంలోనే ఉంది. నైజాంలో ఎన్టీఆర్ మైనస్ లాంగ్ రన్లో రికార్డులు అనేది జెన్యున్గా మాట్లాడితే ఇప్పటి వరకు అయితే నైజాం లాంగ్ రన్ రికార్డు లేదు. డే 1 రికార్డులు మాత్రమే ఉన్నాయి. రాబోయే సినిమాలు నైజాంలో కూడా దేవర మూవీ 65 కోట్ల షేర్ రాబట్టింది. రాబోయే సినిమా 100 కోట్ల షేర్ డ్రాగన్ అనేది కన్ఫర్మ్గా వినబడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఎన్టీఆర్ కెరీర్లో 25 ఇయర్స్లో ప్రజెంట్ బిగ్గెస్ట్ ఫ్యాన్ వరల్డ్ స్టార్, పాన్ ఇండియా స్టార్డమ్ అనేది RRR మూవీ తర్వాత ఇంకా నేషనల్ రేంజ్లో ఎన్టీఆర్ క్రేజ్ ఏ రేంజ్లో ఉందనేది దేవర మూవీ ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగే ఉదాహరణ. థ్యాంక్ యూ సో మచ్. కామెంట్ రాయండి జై ఎన్టీఆర్ అని. థ్యాంక్ యూ.